ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నామం మహిమ కలుగును గాక. ప్రభా, ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయం నేర్చుకుని ఆశపడుతుండగానైనా మీ పరిశుద్ధ ఆత్మ మాకు అందించమని, మీరే మాతో మాట్లాడుకొని మీ గొప్పదైన కృపల వర్ధలేము జీవనం పెట్టుకుంటూ ప్రాధాన్యపడుతుంది మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడునైనా క్రీస్తేశ్వర శాశ్వతమైన పవిత్రమైన మీ నామములో ఈ ప్రార్థన మనలో పెట్టుకుని పరలోకపు తండ్రి, ఆమె. వందనాలండి. ఈ విధంగా మరొకసారి ఇలా కలవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె. అయితే ఇప్పటికే మీరు చాలా విషయాలు వింటున్నారు అని నేను నమ్ముతున్నాను. మరిన్ని లోతైన సంగతులు నేర్పించాలి, ముఖ్యంగా ఆత్మీయంగా మరో మేలుకొల్పు కలిగించాలి అన్న ఆలోచనతోటే ఈ విధంగా మరలా మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈరోజు చాలామంది వాదన ఏంటంటే అంటే రకరకాల వాదనలు క్రైస్తవ్యం వినబడుతున్నాయి. ఒకళ్ళు ఒక రకంగా చెప్తుంటే మరొకలాగా చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు అర్థం చేసుకునే దృష్టికోణం కొంచెం పొరపడుతున్నారు అని చెప్పాలి. అంటే నేను మొత్తం కంప్లీట్గా రాంగ్ అని చెప్పట్లేదు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో కొంచెం పొరపడుతున్నారు. సో దానికి సంబంధించిన వచనాలు కూడా ఉన్నాయి, కానీ అవి చదవట్లేదు. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయి దానికి అనుకూలమైన వచనాలు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. అలా ఎత్తుక్కోవడం వల్ల ఏంటిదంటే కంప్లీట్గా దారి తప్పిపోయి అట్టే ఉంటున్నారు తప్ప సత్యంలోకి రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అంటే ఒకంత ఈగో ప్రాబ్లం నడుస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఎవరైనా సరే బైబిల్ దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వస్తే తమను తాము తగ్గించుకుని దేవుడు ఇంకేమైనా నేర్పిస్తే అది నేర్చుకునేలా ఉండాలి తప్ప వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయి దాన్నే రూఢిపరిచేలాగా కొన్ని వచనాలు ఎత్తుకొని అలాగే ముందుకు కొనసాగాలనే ఆలోచన ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఈ రోజున అలా రూఢిపరుచుకొని తాము నమ్మిన ఏదైతే సిద్ధాంతం ఉందో దాన్నే బలంగా సమాజంలో రుద్దాలి అనే ఆలోచనతో చాలామంది కొనసాగుతున్నారు. అందులో బాగా జ్ఞానం తెలుసు, మాకు చాలా గొప్ప విషయాలు తెలుసు అన్నవాళ్ళు కూడా ఈ రోజున కనబడుతున్నారు. చాలా బాధాకరం. అలాంటి ఆలోచన విధానం మంచిది కాదు. ఒకవేళ సత్యం అది కాదా, అలా సత్యం లేదా, తప్పేముంది, సరిదిద్దుకుందాం. అలా సరిదిద్దుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఘనత కదా మనకి. తప్పేముంది, అదేమీ అవమానకరమైన పనే కాదు. సరిదిద్దుకోవడంలో చాలా మంచి విషయం, సరిదిద్దుకుందాం. కానీ ఒకటి సరిదిద్దుకోకుండా నా ఈగో ఎక్కడ దెబ్బతింటుందా, లేదంటే మనకున్న వాల్యూ ఎక్కడ పడిపోతుందేమో అన్నట్టుకుంటే చాలా బాధాకరం అది. సో అది మనకు వాల్యూ ఏంది, ఆయన మహింపరచబడాలి, ఆయన చిత్తం సంపూర్ణంగా సమాజంలోకి వెళ్ళాలి, ఇది కావాలి. అంతే తప్ప మన ఈగో, మన వాల్యూలు ఇవన్నీ పక్కనెట్టాలి. అది పక్కనెట్టే అసలు క్రైస్తవంలోకి రావాలి. ఓకేనా? సో అది కాకుండా నేను ఏదో చేసేస్తాను అలా ఇలా అంటే అది దేవుడు చాలా బాధపడతాడు. సరే, ముఖ్యంగా అలా అపార్థం చేసుకుంటున్న విషయాల్లో ఒకటి ఏంటిదంటే జన్మ పాపం అంటున్నాడు. అంటే నేను ఈరోజు జన్మపాపం గురించి చెప్పబోతున్నానా అంటే కాదు. ఒక విషయాన్ని రూఢిపరచడం కోసం ఈ జన్మపాపం అనే విషయం గురించి చెప్తున్నా. ఏంటిదంటే దేవుడు ప్రతి ఒక్కరిని అందరికీ పరిశుద్ధంగానే యథార్థంగానే పుట్టించానని బైబిల్ గ్రంథంలో ఆయన రాయడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన ఒకసారి చదివే ప్రయత్నం చేద్దామా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాట దేవుడు రాయించాడు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొట్టుని ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు అంటున్నాడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అంటున్నాడు. యథార్థవంతులు అనగా దాని పర్యాపదాలకు వెళ్ళిపోతే పరిశుద్ధులని, నీతిమంతులని, ఇలా విలువైన పదాలు దాని గురించి రాయబడ్డాయి. యథార్థవంతులు బైబిల్ ప్రకారంగా చెప్తున్నా, బయట పదాలు తీసుకొని చెప్పట్లే. యథార్థవంతులనగా బైబిల్లో పర్యాయ పదాలుగా నీతిమంతులని, పరిశుద్ధులని రాయబడింది. అంటే దేవుడు అందరినీ నీతిమంతులుగానే, పరిశుద్ధులుగానే పుట్టించాడు. కాకపోతే వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని ఏవో దారిలోకి వెళ్ళిపోతున్నారు. అది చాలా బాధాకరం, అది చాలా ఆవేదనకర పరిస్థితి. అయితే ఒక ఆయన దీని గురించి మాట్లాడుతూ జనపాపం ఖచ్చితంగా ఉంది, అందరికి జనపాపం వచ్చేసింది, అలాగని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే, అలా కాదని మరి వచ్చిన ఇలా ఉంది కదా, మరి
దేవుడు అందరిని యథార్థవంతులకు పుట్టించినట్టుగా నరులను యథార్థవంతులు పుట్టించాను కానీ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు కదా, మీరు ఇంకా ఆ వచనాన్ని కూడా మీరు పట్టించుకోవట్లేదు ఎందుకు అని అడిగితే అంటాడు, దేవుడేమన్నాడు దేవుడేమన్నాడు దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టించాడు అన్నాడు. ఓకే రైట్. ఇప్పుడు నరులు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆదం హవ్వలు. వాళ్ళని యథార్థంగానే పుట్టించాడు. వాళ్ళు వివిధ తంత్రాలు అంటే ఇగో పండుకోసం తినేసి పాపం చేశారు. వాళ్ళ గురించి రాయబడినమాట. అక్కడి నుంచి మన అందరికి జనపాపం వచ్చేస్తుంది అని వక్రీకరించే ప్రయత్నం చేసేటైనా ఇప్పుడు అక్కడ ఏమని రాయబడింది? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించానని రాయబడింది. వాళ్ళని ఏం చేశాడు? దేవుడు తయారు చేశాడు. వాళ్ళని తయారు చేశాడు, పుట్టించలే. పుట్టడం అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? కయ్యని దగ్గర స్టార్ట్ అయింది. కయ్యను, హేబేలు వీళ్ళందరూ పుడుతూ వచ్చారు. మనం కూడా పుడుతున్నాం. అంటే పుట్టుకలో మనం అందరం యథార్థవంతులు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయం అంతటి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను జనపాపం గురించి ఒక మీకు ఏం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మనం మాట్లాడదాం. కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడదాం. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనతోటి. సో వాళ్ళతో కూడా కూర్చొని చాలా విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనపాపం ఉందా లేదా, ఉంటే అది ఏ విధమైన అపార్థంలో ఉండదు. చాలామంది ఉందంటున్నారు, అది అపార్థమా, మరి ఏంటి కదా, దీని గురించి మాట్లాడదాం. కాకపోతే ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయానికి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా కొంచెం నొక్కి మాట్లాడుతున్నానంటే, ఈ విషయాన్ని దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడట. అంటే అందరినీ సమానంగానే పుట్టించాడు. అందరినీ సమానంగానే పుట్టించాడు. అయితే అందరూ ఒకలాగానే ఉంటున్నారా? అందరూ ఒకలాగానే ఉంటున్నారా? అందరూ భక్తిగా, యథార్థంగా, నమ్మకంగా కొనసాగుతున్నారా అని అంటే అందరూ అలా కొనసాగట్లేదు. కొంతమంది మాత్రమే మనకి భక్తిపరులుగా కనబడుతున్నారు, యథార్థవంతులుగా కనబడుతున్నారు. కొంతమంది మాత్రమే దేవుణ్ణి మరింత బలంగా మహింపరిచే విధంగా కనబడుతున్నారు. మరి కొంతమంది ఎందుకు కనబడతలేదు? ఇంకా చాలామంది ఎందుకు వెనకడుగులు వేస్తున్నారు అని అంటే, ఈ రోజున చెడుని విడిచిపెట్టి మంచిని వెంబడించాలని దేవుని వాక్యం చెప్తుంది. కానీ సమాజం ఏమంటుందంటే, మంచినే పక్కనెట్టు ఏదైతే చెడు ఉందో దాన్ని వెంబడించు. మనకు పనికిరాని దైవ ఆవుగాక, కానీ మనం దాన్నే వెంబడించాలంటుంది సమాజం. అంటే వాళ్ళని అలా ప్రిపేర్ చేస్తున్నారు. వీరందరి వెనకాల ఒక సాతాను ఉన్నాడు. వాళ్ళ ఆలోచన చెరపట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఇది చాలా బాధాకరం. సో వాడి ఆలోచన ప్రకారం ఎంత జరుగుతుందని గ్రహించకపోవడం ఇంకా 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 ఆవేదనకర పరిస్థితి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సత్యాన్ని సత్యంగా శ్రేష్టమైన విషయాలు నేర్చుకుంటూ అనేకుల హృదయాల్లో ఈ సత్యం నింపబడుతున్నప్పుడు చక్కగా నింపుకుని బలంగా తయారవడం మానేసి మేము సాధారణ సంబంధాల ఆలోచనతో నింపబడతాం, చెడునే ప్రేమిస్తాం అన్నట్టుంటే నిజంగా దేవుడు చాలా బాధపడతాడు. చాలా అంటే చాలా బాధపడతాడు. ఇకనైనా మనం మారాలి. మనం మారడమే కాదు, అనేకులు మార్చే స్థాయికి మనం వెళ్ళాలి. మనం మారడం వేరు, అనేకులు మార్చడం వేరు. మనం మారడం అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యేది, అనేకులు మార్చడం అంటే ఒక పరిపూర్ణ దశకు వెళ్ళేది. అలా పరిపూర్ణ దశకు మనందరం వెళ్ళాలంటున్నాడు. మొన్న కూడా ఒకసారి ఇదే విషయం గురించి మాట్లాడుతూ, మనుషులందరూ సత్యమును గురించిన అనుభవజ్ఞానం పొందాలని దేవుడు హెచ్చిస్తున్నాడట. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సత్యమును గురించిన అనుభవజ్ఞానం పొందడానికి? సో ఆ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోదిగా, చాలామంది దేవుని ఆలయాలుగా ఉండట్లేదు, సాతాను నిలయాలుగా మారిపోతున్నారు. ఇప్పుడే చెప్పాను, మంచిని ప్రేమించేవారు తక్కువైపోయారు, చెడునే ప్రేమిస్తున్నారని. అంటే చెడుని ప్రేమిస్తున్నారంటే వారు ఎవరు? దెయ్యానికి నిలయాలుగా మారిపోయారు, సాతానికి తొత్తులుగా మారిపోయారు. దేవుడు ఏమనుకుంటున్నాడు? తన ఆలయాలుగా తన పిల్లలు ఉండాలి అనుకుంటున్నాడు. ఆ ఆలోచన ఏమాత్రం కూడా ఎవరు నెరవేర్చే పదంగా ఎవరు కనబడట్లేదు. ముఖ్యంగా ఈ రోజున సత్యం మన దగ్గరకు వచ్చింది, లోతైన సత్యం మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం, బలపరచబడుతున్నాం. కానీ సత్యమే లేని రోజుల్లో అజ్ఞాన కాలం అని అన్నాడు దేవుడు. ఆ అజ్ఞాన కాలంలో చాలామంది భక్తులు మనకు కనబడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మన స్కూల్లో చాలా పాఠాలు మనకు కనబడతాయి. ఒక గాంధీజీ గురించి కానీ, ఒక నెహ్రూ గురించి కానీ, ఇంకా ఎవరైతే స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారో వాళ్ళు కానీ, ఇంకా ఎవరైతే సమాజం కోసం పోరాటం ఉన్నారో వాళ్ళ గురించి కానీ కొన్ని పాఠాల్లో మనం చూస్తూ ఉంటాం. మనకు వాళ్ళు ఇన్స్పిరేషన్ అన్నట్టుగా మన ఉపాధ్యాయులు మనకి చెప్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలి అనంటే, నిస్వార్థపూరితంగా దేశం కోసం కష్టపడిన వాళ్ళు మన ఎప్పటికీ వీళ్ళు మనకి ఇన్స్పిరేషను. మనం కూడా దేశం కోసం పోరాడాలి
అనేకుల ప్రయోజనాల కొరకు నిలబడాలి అని ఒక ఇన్స్పిరేషనల్గా ఇలాంటి విషయాలన్నీ తెలియజేస్తుంటారు. చాలా మంచిది చెప్పాలి. అయితే అయితే ఒక విషయం మనకు అర్థం కావాలి. ఏంటిదంటే సమాజంలో మంచిగా బ్రతకడానికి అనేకుల్ని సత్య సంబంధులుగా ప్రయోజనకారులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి పోరాట యోధులందరినీ నిలబెట్టి మన కళ్ళ ముందు పెడుతున్నారు. సంతోషం. అయితే క్రైస్తవ్యంలో బైబిల్ గ్రంథంలో మరి అలాంటి పోరాట యోధులు, భక్తిపరులు, ఇన్స్పిరేషనల్గా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి పరిశీలన చేయగలిగితే మనకి చాలామంది కనబడతారు. అందులో ఈరోజు ఒక ఆయన్ని మనం ఆయన జీవితాన్ని కొంచెం లోతుగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంటే ఆయన అందరిలాగానే పుట్టాడు. నేను మొదటి నుంచి చెప్తున్నా, అందరిలాగా ఆయన కూడా పుట్టాడు. కానీ ఆయన బ్రతికే విధానంలో చాలా మార్పులు చేసుకున్నాడు. అది ఎంత మార్పులు అంటే కలిగి ఉన్న స్థితిని బట్టి నేను చాలా చిన్నోడు కదా, నేను ఎందుకు పనికిరాను కదా అని ఎప్పుడు ఆయన అనుకోలేదు. నేను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను, నాది చాలా పెద్ద బాధ్యత అన్నట్టుగా ఆయన అలా ఫీల్ అవుతున్నాడు. అలానే కొనసాగుతున్నాడు. అయితే ఆ బాధ్యతలో ప్రాణాలు తెగించి ముందుకెళ్తున్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన. ఎవరంటే దావీదు గారు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ గొర్రెల కాపర్లు అంటే మనకు చాలా చిన్నగా కనపడతారు. ఇప్పుడున్న గొర్రెల కాపరు ఎవరైతే ఉన్నారో ఎవరే గొర్రెలు కాసుకున్నాడు వీడు అంటారు. కానీ ఆ రోజుల్లో గొర్రెలంటేనే సంపద. ఇప్పుడు మీకు సంపద ఎంత ఉంది అంటే 1000 గొర్రెలు ఉన్నాయి, 500 గొర్రెలు ఉన్నాయి, 1000 ఒంట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు యోబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇవన్నీ కనపడతాయి మనకి. ఒంటెలు అంటాడు, ఎద్దులు అంటాడు, గొర్రెలు అంటాడు. ఇవన్నీ ఎందుకు అంటున్నాడు? అవే వాళ్ళ ఆస్తి, అవే వాళ్ళ సంపద. వాళ్ళ ఆస్తిని కాపాడే ఆ బాధ్యతని ఎవరికి ఇచ్చాడయ్యా అంటే దావీదు గారి తండ్రి దావీదుకి ఇచ్చారు. మరి మిగతా పిల్లలందరినీ ఎక్కడ పెట్టాడు? సైన్యంలో పెట్టాడు. సరే, మరి సైన్యంలో పెడితే అది గొప్ప విషయం, ఇది చిన్న విషయం అనడానికి లేదు. ఇప్పుడు ఈ సైన్యంలో ఉన్న ఈ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం కోసం పోరాడుతున్నారు అనుకుంటే, మరి ఇప్పుడు దావీదు గారు కుటుంబం అంతటికి సంరక్షణగా ఆ సంపదను కాపాడుతాను. ఏ స్థాయిలో తెలుసా? ఒకానొక టైంలో ఒక గొర్రెని సింహం నోట కరుచుకుని వెళ్ళిపోతుందట. వెంటనే పరిగెట్టుకెళ్ళి ఆ నోట కరిచిన ఆ గొర్రె పిల్లని బయటకు లాగి దాన్ని కొట్టి పంపించాడట సింహాన్ని. అంటే సింహం నోట్లో ఉన్న దాన్ని తీయడం అంటే అంత ఈజీయా? మనకు అసలు సింహం గొర్రె పిల్లని పట్టుకెళ్ళిపోవడం ఇదంతా కాదు. కనీసం కనబడితే చాలు వణుకు వచ్చేస్తుంది. అంటే సింహాన్ని ఎదిరించాడంటే ఒకవేళ సింహం తిరగబడి సరే గొర్రె పిల్లని విడిచిపెట్టేసి ఇతని మీదకి యుద్ధానికి వస్తే, ఇతని మీద తిరగబడితే ఏం చేస్తాడు? అంటే దాన్ని కూడా ఆలోచించి, దాన్ని కూడా పరిశీలించి, అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని యుద్ధం ప్రారంభించాడు. దాన్ని చంపడానికి సిద్ధమైపోడు. అలాగే ఎలుగుబంటి కూడా ఒకసారి వచ్చిందట, దాన్ని కూడా చంపడానికి సిద్ధమైపోడు. ఏది ఏమైనప్పటికీ తనకు అప్పగించిన బాధ్యతని మరింత నమ్మకంగా ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా అడుగులు వేస్తున్నాడు. ఎక్కడ తన బాధ్యతను విడిచిపెట్టట్లేదు, నమ్మకంగా కొనసాగుతున్నాడు. దేవుడికి నచ్చేసాడు. అరే, నీకు అప్పగించిన చిన్న విషయంలోనే ఇంత ఖచ్చితంగా ఉంటున్నావు నువ్వు, ఇంత నమ్మకంగా ఉంటున్నావు నువ్వు. నీలంటూ నాకు కావాలన్నాడు. నాకు కావాలనుకున్నాడు. నేను ఈ దేశానికి నిన్ను ఒక రాజుగా చేయాలనుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం అది. చాలా చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. అయితే ఇది సరిపోదు నాయనా. అంటే దేశానికి నిన్ను రాజుగా చేయాలంటే ఇది మాత్రం సరిపోదు. ఇప్పుడు దేశమంతా నిన్ను కోరుకునేలా అనుకుంటున్నాను నేను అనుకున్నాడేమో. మరి ఒకానొక దేశాన్ని, ఇజ్రాయేల్ దేశం మీదకి శత్రువుగా నిలబెట్టాడు. అలా నిలబెట్టడమే కాదు, వాళ్ళలో ఒక ఆలోచన పుట్టించాడు. దేశమంతా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయడం కాదు, మనలో ఒకడు నిలబెట్టుకుందాం, వాడు మాత్రమే యుద్ధం చేస్తాడు, అవతలోడు ఒకటి రావాలి, మొత్తానికైతే వీళ్ళిద్దరు కొట్టుకోవాలి, గెలిచినోడు ఓడినోడి దేశాన్ని దోచేసుకోవాలి. సో ఇలాంటి ఆలోచన అక్కడ పుట్టించాడు. అక్కడి నుంచి ఇలా వీళ్ళ మీదకి సవాల్ నడుస్తుంది. 40 రోజుల నుంచి సవాల్ చేస్తున్నాడంట గొలియాతు. 40 రోజుల నుంచి
సో ఈ 40 రోజుల నుంచి సవాల్ చేస్తూ, 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 చేస్తూ ఎవడు రావట్లేదు. మొన్న కూడా చెప్పాను ఈ విషయాన్ని. సౌల అంత బలహీనుడేం కాదు. బాగా బలవంతుడు. సౌలు కుమారుడని ఏమన్నా చిన్నోడేం కాదు. మహాశక్తిమంతుడు. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు వాళ్ళందరూ. మరి సైన్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళు బలవంతులే. మరి ఎందుకు వాళ్ళు ముందుకెళ్ళట్లేదు? మరి ఎందుకు వాళ్ళు ముందుకెళ్ళి పోరాటం చేసి గొలియతుని చంపాలన్న ఆలోచన లేదు. కనీసం పోరాడాలన్న ఆలోచనలో కూడా లేరు. మొత్తం సలబడి కూర్చున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే ఒకడు రావాలి. వాడే యుద్ధం చేయాలి, విజయం సాధించాలి. వాడు అందరికి తెలియాలి. తెలిస్తే ఇతను కదా అసలు మనకు దేశానికి నాయకుడిగా ఉండాల్సింది అని మొత్తం దేశం గుర్తించాలి. అలా గుర్తించాలంటే ఇలాంటి పెద్ద సీన్ క్రియేట్ చేయాలి. అంటే ఒక విషయం చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక్కసారి ఒకరిని కోరుకుంటే ప్రపంచం మొత్తం కలిసి ఆడికి అనుకూలించేస్తుంది. ఖచ్చితంగా నేనైతే బలంగా నమ్ముతున్నాను విషయాన్ని. దేవుడు మనల్ని నియమించుకోవాలి, మనల్ని వాడుకోవాలి అని అనుకుంటే కనుక ప్రపంచం మొత్తం ఏకం చేసి మన కళ్ళ ముందెట్టి తన పని జరిగించుకుంటాడు. ఖచ్చితంగా ఇది నేను బలంగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు దావీదును కోరుకున్నాను అని ఒక మాట చెప్పేసి విడిచిపెట్టలా. ఆ దావీదుని దేశం మొత్తం తెలిసేలా చేయాలనుకున్నాడు. దేశాల మధ్యలో వివాదం కలిగింది. ఆ తర్వాత గొల్లియతు అనేవాడు ఒకళ్ళు నిలబడ్డాడు. ఒక్కడే రావాలంటున్నాడు. ఆ ఒక్కడు దావీదు. అతను వచ్చేదాకా పోరాటం జరుగుతూనే ఉంది, సవాల్ జరుగుతూనే ఉంది. వీళ్ళందరూ కొంత రోషం అవుతుందిగా. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండా అరే ఎంతకాలం ఓపికగా ఉంటాం, నేనన్నా వెళ్తాను అనేవాడైనా వస్తాడేమో. 40 రోజులు ఈ పోరాటం జరుగుతూనే ఉంది. దేవుడు కూడా అలా ఓపికగా చూస్తున్నాడు. ఎవడన్నా లేస్తాడేమో చూద్దామని. ఎవడో లేచి నిలబడి నేనున్నాను యుద్ధం చేయడానికి అని ఒక్కడో రావట్లా. అంటే దేశంలో ఎవడి వల్ల కాని పని నువ్వు ఒక్కడు చేయాలి. చిన్న దావీదు, నువ్వు ఒక్కడో చేయాలి, చేసి చూపించాలి. ఈ దేశానికి నువ్వు అవసరమని నిరూపించాలి. నీ పని వచ్చింది, నడువు. నీకోసం ఇంత సీన్ క్రియేట్ చేశాను నేను, ఇప్పుడు నువ్వు నడువు అని అతను సిద్ధపరిచి తండ్రి ద్వారా ఆ యుద్ధం దగ్గరికి పంపించాడు దేవుడు. అలా పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గొలియతు మాట్లాడుతున్న మాటలు, అతను మాట్లాడుతున్న దూషణ మాటలు విన్నాడు. వెంటనే రోషం పుట్టింది. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా తండ్రిని దూషిస్తావు నువ్వు? నా దేవుణ్ణి దూషించే విధంగా మాట్లాడతావు నువ్వు? సో అదే విషయాన్ని సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ ఆ సందర్భంతో ఉంటుంది. ఒకసారి మనం చదువుతూ ఆ విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 38వ వచనం. సో అయితే ముఖ్యంగా ఇంత రోషం పుట్టింది ఆయనకి. పుట్టడమే నేను వెళ్తాను అని అక్కడున్న నలుగురు చెప్పేసరికి ఈ నలుగురు తీసుకెళ్ళి సౌలు దగ్గర తీసుకెళ్ళారు, అంటే రాజు దగ్గర తీసుకెళ్ళారు. ఆ రాజు ఏమంటున్నాడంటే పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి అంటున్నాడు. ఏమంట? తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపజేశాడట. అంటే నువ్వు వెళ్ళడం ఏంటి, అసలు వెళ్ళగలవా, జయించగలవా, ఏం అడగట్లా. ధరింపజేసేయండి, పంపించేయండి అంటున్నాడు. అంటే ఒక విషయం అర్థం కావాలి. ఏమనంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆ తోడు లేదో మనం ఇంకేం చేయలేము అనే ఒక భావన ఆటోమేటిక్గా మళ్ళీ కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే ఇప్పుడు రోజున దేవునికి దూరంగా ఉన్నారో, దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే తెలుసా? ఐఎమ్ నథింగ్, అంటే నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, నేను ఏది చేయలేను, నా వల్ల అసలు ఏది కాదు. ఈ మాటలు వస్తాయి వాళ్ళ నోట్ల నుంచి ఇలాంటి మాటలు వస్తాయి. నాయన ఎందుకు చేయలేను నాయన అంటే వాళ్ళకి తెలుస్తుంది దేవుడు నాతో ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను, ఇప్పుడు దేవుడితో నేను లేను
ఆయన వాక్యానికి నేను చాలా దూరంగా ఉన్నాను. ఆయన ఆలోచనలకు నేను చాలా దూరంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా చేయలేను. ఎందుకంటే ఆయన సహకారం, ఆయన సహాయం నాకు ఉండదు. ఈ విషయం మీకు బాగా అర్థమైతే కనుక దావీదు గారిలో బలమైన రోషం పుట్టింది. దేవుడు నాతో ఉన్నాడు, ఈ యుద్ధాన్ని ఆయన చేస్తాడు, యుద్ధం యెహోవాదే అని బయలుదేరాడు. అంటే ఈరోజు చాలామంది ఆ దేవుని తోడు లేక ఏమీ చేయలేక మౌనంగా గడిపేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను, మరలా దేవుని తోడు మీకు కావాలంటే ఇప్పుడే మోకరించి, ప్రభా ఐఎమ్ రియల్లీ సారీ ప్రభా, మీ వాక్యానికి దూరం అయిపోయాను, మీకు ఆలోచనలకు దూరం అయిపోయాను తండ్రి, నన్ను క్షమించండి, మీ తోడు నాకు కావాలి, మీ ఆదరణ నాకు కావాలి, మరలా మీకోసం బ్రతుకుతానని ఒక బలమైన నిర్ణయం చేసుకోండి. ఖచ్చితంగా ఆయన మరలా మీకు తోడుగా ఉంటాడు, మరలా మీ తోడు నడుస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, ఎంత బలమైన కార్యాలను మీ ద్వారా జరిగిస్తాడు. అలా జరిగించాలంటే మొట్టమొదటిగా మీరు మోకరించి ఇలాంటి ప్రార్థన చేయాలి. సో రైట్, ఇప్పుడు కనీసం ఆ ప్రార్థన చేసే విధంగా సౌలు లేడు. వెంటనే యుద్ధవస్త్రాలు తొడిగించమన్నాడట. తొడిగించేసి ఏమేమి తొడిగిస్తున్నాడట, రాగి శరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించను. అంటే యుద్ధ కవచం తొడిగించేశాడట, రాగి శరస్త్రాణం పెట్టేశాడట. ఇవన్నీ అతనికి బాగా లూజ్గా ఉన్నాయట. చెప్పాలంటే అతను చాలా చిన్నవాడు. మరి ఈ చిన్నవానికి ఇవన్నీ తొడిగించడానికి అతనికి చాలా బరువుగా ఉన్నవి. అతను అంటాడు, ఈ సామాగ్రి దావీదు నాకు వాడుకోలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకోలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన ఎద్దరున్న చెక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీనీ చేరువకు పోయాను అని ఉంది. అంటే ఇవన్నీ తొడిగించినా సరే, ఇది నాకైతే వాడకలేదు, ఇవి ఉంటే ముందే చంపేస్తాడు అన్నాడు, కాబట్టి తీసేయండి అని చెప్పి తీయించేసి ఒక కర్ర పట్టుకున్నాడట, ఒక 5 రాళ్ళు ఎదుర్కొన్నాడట. అసలు ఏం చేద్దామని బయలుదేరాను ఆయన అసలు. ముఖ్యంగా చుట్టూ ఉన్న జనం, అసలు అక్కడున్న ఆ సైనికులు, వాళ్ళ అన్నలు కూడా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అసలు వాడు ఎందుకు వచ్చాడు, మాకు అన్నం ఇచ్చేసి ఈ ఫుడ్ ఏదైతే తెచ్చాడో ఇచ్చేసి వెళ్ళిపోకుండా రెచ్చిపోయి బాగా ఎక్స్ట్రాలు మాట్లాడేసి రాజు దగ్గరికి వెళ్ళిపోయి నేను యుద్ధం చేసేస్తానండి. సర్లే బాబు, మేము ఎలాగే వెళ్ళకపోతున్నాం, నువ్వనే చేయన్నట్టుగా నువ్వు రాజు శిరస్త్రాణం యుద్ధ కవచం అన్ని తొడిగిచ్చాడు. ఉంచుకోకుండా పెద్ద హీరోలాగా నాకు వాడుకోలేదు, నాకు వద్దు అన్నాడు. అయ్యో బయలుదేరిపోడు. అనవసరంగా గొల్లియాతు చేతిలో పడి చచ్చాడు. ఏం చెప్తానా చెప్పు, అలాంటి వాడిగా అన్నావు నువ్వు అని అనేద్దాం అన్నట్టుగా ఆలోచించేసుకుంటున్నారు ఇప్పటికే వీళ్ళు. అప్పటికి ఇలా ఆలోచించేసుకుంటున్నారు వీళ్ళు. ఒకంత ద్వేషపూరితమైన భావన అన్నంలో కనబడుతుంది. అప్పటికే మనం చూస్తాం, అరే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి అన్నట్టుగా వాళ్ళ అన్నయ్యలు కొంచెం ఎటకారం చేసి మాట్లాడుతూ సీరియస్ అయిపోతుంటారు. సో ఆయన అప్పటికే తప్పించుకుని ముందుకెళ్తున్నాడు. సరే, మొత్తంగా అయితే వాళ్ళ అన్నలు కూడా ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇలా చెప్పేద్దాం నాన్నకి, ఇటు చచ్చితే కనుక ఇటు ఎలాగ చచ్చిపోతాడు, సో నెక్స్ట్ స్టెప్ మన ఇదే అని ఇలా ప్రిపేర్ అయిపోతున్నారు వీళ్ళు. అంటే కనీసం దేవుడు తోడున్నాడేమో, దేవుడు యుద్ధం జరిగిస్తున్నాడేమో ఆ తమ్ముడు ద్వారా, ఈ ఆలోచనలు లేరు, అస్సలు లేరు. వాళ్ళే కాదు, అక్కడ ఉన్న చుట్టూ జనం కూడా, అరే బాలుడు వీడెళ్ళి ఏం చేస్తాడు, ఇంత బలమైన వాళ్ళే ఏం చేయలేకపోరు, వెళ్ళలేకపోయారు, ఒక బాలుడు ఇతను వెళ్ళి ఏం చేస్తాడు, ఇతని వల్ల ఏమవుతుంది అసలు అన్నట్టుగా వాళ్ళందరూ ఒక అంత ఆశ్చర్యంగా ఆ దావీదు వంక చూస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఇతను ఒక్కడు ఓడిపోతే దేశం మొత్తం దోచుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. అరే ఇలాంటి వాడు పంపించాడంటే సౌలు కూడా బుద్ధి లేదా, ఇతను చూస్తే అర్థం కావట్లేదా, చూడటానికేమో పిల్లోళ్ళ ఉన్నాడు, ఇతను పంపించేసాడు, అతను ఒక్కడు చచ్చిపోతే అతని గొల్లియాతు చేతిలో పడి మొత్తం దేశం దోచేసుకుంటారు కదా. ఏంటి కదా, అసలు ఏం జరగబోతుంది, మొత్తం సైన్యం అంతా కళ్ళు అప్పగించి చూస్తున్నారు అసలు ఏం జరగబోతుందని. ఇక ఆ గొల్లియాతు కూడా ఎదుర్కొని వస్తాడు. అరే నేనేమన్నా కుక్కను అనుకున్నావా, నన్ను కొట్టడానికి కర్ర తీసుకుని వస్తున్నావు నువ్వు అని ఒకంత మానసికంగా బలహీనపడిపోతున్నాడు. అరే ఏంటి నా మీద కర్ర తీసుకుని వస్తున్నారు అని చెప్పి తన దేవతల పేరు చెప్పిస్తున్నాడు. కాకులు వేసేస్తాను నిన్ను, ముక్కల కింద నరికేసని ఏదేదో మాట్లాడుతున్నాడు.
అప్పుడు దావీదు కూడా మాట్లాడతాడు ఏమనంటే దావీదు 45 వచనం, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. ముఖ్యంగా చెప్పాలంటే దావీదు ఎప్పుడు యుద్ధం చేసినాడు కాదు. ఇలా యుద్ధాల్లోకి వెళ్ళి యుద్ధం చేసి మీ సైన్యాన్ని మేము పడగొడతాం అది ఇది అని మాట్లాడినాడు కూడా కాదు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఇలాంటి యుద్ధ పరిభాష ఎలా వచ్చింది తనకి? దేవుని ఆత్మతో నింపబడితే అవసరాన్ని బట్టి మనం ఎవరితో అయినా సరే ధైర్యంగా మాట్లాడగలుగుతాం, గొప్పవైన విజయాలు సాధించగలుగుతాం అనడానికి ఒక మంచి నిదర్శనం దావీదు గారు. అంటే ఇప్పుడు వాక్యం చెప్పాలన్నా, దేవుని పని జరిగించాలన్నా, లేదంటే ఏదైనా పని కలిగి ఉండి ఆ విషయంలో వివేకంగా ప్రవర్తించాలన్నా మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని ఆత్మసహాయం. ప్రతిరోజు ఆ వాక్యం మన హృదయం నింపుకుంటున్నప్పుడు ఒక ధైర్యం మనలో కనబడుతుంది. మరలా ఏదైనా పొరపాటు జరిగిందా మన జీవితంలో, ఆ ధైర్యాన్ని కోల్పోతున్నాం. అంటే ఆ ధైర్యం మనలోంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఎలాంటి పొరపాటు మనలోనికి రాకుండా చూసుకోవాలి. ఆ విషయంలో టాప్లో ఉన్నాడు దావీదు గారు. టాప్లో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అతను. ఈరోజు నేను చంపడం ఖాయం, నీ తల తెగవేయడం ఖాయం. ఇదంతా జరిగిందా? అప్పటికి జరగలేదు, కానీ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఈరోజు మీరు ఓడిపోతున్నారు, చాలామంది ఫిలిస్తీన్ కళేబరాల్ని ఆకాశ పక్షులకు వేసేస్తాను నేను అంటున్నాడు. అసలు ఏంటి, ఏం ధైర్యం, ఏం కమిట్మెంటు, అసలు ఏం జరుగుతుంది? మరలా ఇంకో మాట అంటున్నాడు, యుద్ధం యెహోవాదే అంటున్నాడు. చాలామంది ఈ మాటలో యుద్ధం యెహోవాదే అంటున్నాడు కదా, అంటే ఆయన చూసుకుంటాడండి అంటున్నారు. మరి ఇప్పుడు అక్కడ దావీదు ఎందుకు? ఆయన చూసుకునేలా ఉంటే ఇంకా అక్కడ దావీదు ఎందుకు? మనం ఎందుకు ఇక్కడ? అవునా కదా, మనం ఎందుకు ఇక్కడ అంటే మనకు విషయం అర్థం కావాలి. మనం ఎవరి పనికన్నా వెళ్ళాం అనుకోండి, ఎరా ఎవరి పనికి వెళ్ళావు అని అంటే పలానా సుబ్బారావు గారి పనికి, లేదంటే పుల్లయ్య గారి పనికి అని అంటాం. పని అయిందా? అయిందే. మరి ఆయన చేసుకుంటే మరి నువ్వెందుకు చేసావురా అంటే పని అయిందే, కానీ నేను జీతానికి వెళ్ళాను అంటావా? సో సేమ్ లైక్ ఇప్పుడు యుద్ధం యెహోవాదే, కానీ జరిగించాల్సింది మనం. యుద్ధం యెహోవాదే, కానీ ఆ పనిలో ఆ యుద్ధంలో ఉండాల్సింది మనం నిలబడితే యుద్ధం ఆయన చేస్తాడు. ఇప్పుడు దావీదు మాత్రమే వెళ్ళి గొలియాతుని చంపేశాడు అంటే లేదు, యుద్ధం ఆయన చేశాడు, కానీ అక్కడ నిలబడింది ఎవరు? దావీదు. అంత బలంగా నిలబడకపోతే దేవుడు సహాయం చేస్తాడా? చేయడు. అలా ఎవరు నిలబడ్డా చేద్దుడు. నేను అంటుంది అది. దావీదే కాదు, దావీదు అన్నలు ఉన్నారు, సౌలు ఉన్నాడు, యోనాతాను ఉన్నాడు. ఇలా ఎవరైనా సరే దేవుని శక్తిని బట్టి దేవుని పేరట అక్కడికి వెళ్ళి నిలబడితే దేవుడు ఖచ్చితంగా గొప్ప విజయం ఇచ్చేవాడే, ఇవ్వకుండా ఉండడైనా. ఆయన కోసం నిలబడిన ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాడు, అవమానపరచడు. ఆయన దగ్గర ఉన్న గొప్ప లక్షణం అది. ఎవరి కోసమైనా నిలబడు, ఒకవేళ అవమానపరచబడవచ్చు. ఈ సమాజంలో ఎవరి గురించి అయినా సరే బలంగా పోరాడు, ఖచ్చితంగా చివరికి మోసపోవచ్చు. కానీ దేవుని కోసం బలంగా నిలబడగలిగితే మనం ఎప్పటికీ మోసపోము. బలంగా నిలబెట్టి ఇంకా బలంగా ఘనమైన కార్యాలు జరిగిస్తాడైనా. ఆయన శక్తి అలాంటిది. కాబట్టి ఆ రోజు యోనాతాను కావచ్చు, సౌలు కావచ్చు, ముఖ్యంగా దావీదు అన్నలు ఉన్నారు, వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది సైన్యం ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కడు వెళ్ళి నా దేవుని పేరట నేను ఖచ్చితంగా చంపేస్తానని ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళిన ఆయన విజయం సాధిస్తాడు. అంటే విజయం ఇస్తాడు ఆయన. యుద్ధం ఆయన చేసి విజయం ఇస్తాడు. అలా ఒక్కడు కూడా వెళ్ళి నిలబడినోడు లేడు. అందరూ సేవ చచ్చినట్టుగా ఉన్నారు, ఎవ్వడు ముందుకు వెళ్తలేదు. 40 రోజుల నుంచి వీళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడుతుంటే ఎవరికి రోషం కలగలేదంటే మరి అసలు ఎలా ఉన్నారు అసలు వాళ్ళు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు?
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు అలా ఉండకూడదు. ఈరోజు చాలామంది వాళ్ళు ఎంతగా యేసుక్రీస్తుని దూషిస్తున్నారంటే, వాళ్ళు ఎంతగా యేసుక్రీస్తు యొక్క ఆలోచన విధానాన్ని తప్పుపడుతున్నారంటే, బైబిల్‌లో ఇగో బూతులు ఉన్నాయని, అదని రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళ గ్రంథాల్లోకి వెళ్ళి ఒక్కసారి పరిశీలిస్తే మళ్ళీ నోరెత్తరిక. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మా గ్రంథాల గురించి నీకెందుకు అంటున్నాడు. అబ్బా, సేమ్ ట్యూ అన్నానుకో నోరెత్తడిగా. అంటే మా గ్రంథాల గురించి నీకెందుకురా, నిన్నొచ్చి సరిచేయమన్నావా మేము, నిన్నొచ్చి సరిదిద్దు బాబు, మాకు తెలతలేదు, మమ్మల్ని నడిపించు అన్నమా? బైబిల్లో మాట రాయబడింది, చాలా హైలైట్ మాట అది. ఏంటి తెలుసా? గుడ్డివానికి త్రోవ చూపినట్లా ఇద్దరు కలిసి గుంట్లో పడిపోతారని. మరి నువ్వు పెద్ద గుడ్డోడివి. ఇలా బైబిల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద గుడ్డోళ్ళు, వాళ్ళని వెంబడించే వాళ్ళు గుడ్డోళ్ళే. ఇద్దరు కలిపి పాదాలకు పోతుంది తప్ప ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన ఎవరిని దూషించాలనే ఆలోచన అదైతే కాదు. కానీ అన్యాయంగా, అవసరం లేని విధంగా, అనవసరంగా ఎదుటివారిని దూషించాలనే ఆలోచన మంచిది కాదు. అది మనకి కీడుని తీసుకొస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం ఎవరిని దూషించాల్సిన పని లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల్సిన పని లేదు. ఎవరైనా నీకు అన్యాయం చేశారా, పర్టికులర్గా ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప ఆ వ్యక్తిని బట్టి మొత్తం అంతటిని నేను దూషిస్తానంటే అలా చాలా దూషించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అన్ని జనులు అంతకంటే ఉత్తములు ఉన్నారు. వాళ్ళని బట్టి అన్ని జనులు అందరిని దూషించడం తప్పు. అలా చేయొద్దు. మాకు ఆ వివేకం ఉంది, ఆ విజ్ఞత ఉంది, మీకే లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఇలా దూషించేవాళ్ళు ఎక్కువైపోయారు, ప్రశ్నించేవాళ్ళు ఎక్కువైపోరు. ముఖ్యంగా బైబిల్ని ప్రశ్నించేసేంత సత్తా ఎవరికి లేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించేస్తున్నారంటే దానికి తగిన సమాధానాలు ఇచ్చే క్రైస్తవులు కావాలి. ఈ రోజున వాళ్ళు తక్కువైపోయారు. ఏమంటారు తెలుసా? యుద్ధం యెహోవాదండి అంటే ఆయన చూసుకుంటాడండి, యెహోవా ఈరే అంటున్నారు. మరి మీరేం చేస్తారు? గొర్రెలాగా. వాళ్ళు గొర్రెలు అంటున్నారు కదా, అంటే గొర్రెలు అంటే చేతకాని వాళ్ళు అని అర్థం. పోనీ అలాగే అనుకుందాం. వాళ్ళ మాటను మీరు నెరవేరుస్తారా ఏంటి? బైబిల్లో అసలు మీరు ఏం మాట్లాడకండి, వాళ్ళు ఏం మాట్లాడినా సరే అన్నట్టుందా? మూర్ఖంగా మాట్లాడే ప్రతి నోరు మూయించండి అంటున్నాడు. మూర్ఖంగా మాట్లాడే ప్రతి నోరు మీరు మూయించాలంటున్నాడు. కరెక్ట్గా సమాధానం చెప్పి నోరు మూయించాలంటున్నాడు. అంటే ఇలా నోరు మూయించే ప్రక్రియలో చాలామంది బూతులు ఆడుతున్నారు. అది చాలా తప్పు. అలా చేయొద్దు. వాళ్ళని బూతులు ఆడొద్దు, అది మన పద్ధతి కాదు. బూతులు ఆడొద్దు అని బైబిల్లో ఉంది. కాబట్టి వివేకంగా సమాధానం చెప్పండి. విన్నవాళ్ళు వింటారు, పోయిన వాళ్ళు పోతారు. వాళ్ళ గురించి మనకొద్దు. కానీ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పుకోలేనంత బూతులేమి బైబిల్లో లేవు. కానీ వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ సమాధానాలు చెప్పలేరు. మొత్తం తల పక్కెట్టుకుని వెళ్ళిపోవాలి అట్లా ఉన్నాయి. కాబట్టి వద్దు, మనకు వాళ్ళ గురించి వద్దు. కానీ ఒకటి అదే పని మీద కూర్చుని దూషించే పని మీద కూర్చుంటుంటే కనుక అది మీకు మీ దేవుళ్ళు నేర్పించిన గుణం అయితే అది చాలా చెడ్డ బుద్ధి. అది అలాంటి బుద్ధిని విడిచిపెట్టేసి యేసుక్రీస్తులోకి వచ్చి మారుమనసు పొంది సత్యం కోసం నిలబడితే మీరు ఖచ్చితంగా దేవుని పనులు వాడబడడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మేము అదే చెడు బుద్ధితో ఉంటుంటే కొంతకాలం బతుకుతారు. ఆల్రెడీ వయసు చాలా అయిపోయింది. కొంతకాలం బతుకుతారు, చచ్చిపోతారు. పాతాళం గిల్లగా ఏడతాం తప్ప ఇంక పని ఏమి ఉండదు ఇక. కాబట్టి అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వెళ్ళకముందే ఈరోజే మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. సత్యంలోకి రండి, సత్య సంబంధాలుగా తీర్చిదిద్దబడండి. అనేకులైన పిల్లలకి సత్యాన్ని బోధించే కుమారులుగా మీరు ఉండాలని నా దేవుని పేరట ప్రార్థిస్తున్నాను. రైట్. అయితే ఇప్పుడు దావీదు బలంగా నిలబడ్డాడు, గొప్పదైన విజయం సాధించాడు. ఆయన గొప్పదైన విజయాన్ని సాధించాడు. అలా సాధించడమే కాదు, ఇశ్రాయేలీయులందరికీ గొప్పదైన రక్షణ తీసుకొచ్చాడు. మరి ఈ రోజున మన కోసం మనం బ్రతకడమే కాకుండా అనేకులైన వారి కొరకు మనం బ్రతకాలి. అనేకుల కొరకు ఈ సత్యాన్ని చేరవేసే ప్రయత్నం చేయాలి. అన్నీ సాధ్యమయ్యే పనులేనా అంటే సాధ్యం చేయాలి. నా ప్రభు పని కంటే నాకు ఏది ఎక్కువ కాదని మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అలా ఎప్పుడైతే మనం చూపిస్తున్నామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అలా ఇష్టపడే కోవలోనికి మనం వెళ్ళాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే నిజ స్వరూపం అంటున్నాడు. ఇప్పుడు యుద్ధం చేశాడా దావీదు గొలియతుతో కలపడ్డా? ఏం కలపడలా. కానీ బలమైన విశ్వాసంతో
బలమైన ప్రకటన చేసేసాడు. ఈరోజు నేను చంపైపోతున్నాను, ఫిలిష్తీయుల కళేబరాల్ని ఆకాశపక్షులుగా వేసేయబోతున్నాను. ఇవన్నీ ముందే చెప్తున్నాడు. బలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. చూస్తున్నాడు, గొప్పదైన విజయాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని బలంగా నమ్ముతున్నాడు. మరి అలాంటి బలమైన నమ్మకంతో ముందుకు కొనసాగడం అంటే అంత ఈజియెస్ట్ మ్యాటరా? విశ్వాసం అంత గొప్పది అవుతుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడే నిజ స్వరూపం అంటున్నాడు. చూస్తున్నాడు, మొత్తం అంతా ఇలా జరగబోతుందని చూస్తున్నాడు. అలా చూడగలిగే స్థాయికి వెళ్ళాలి మనం. ఘనమైన విజయాలు సాధిస్తూ అనేకుల హృదయాలు సత్య నింపి బలమైన సాక్షులుగా ఆయన కోసం పనిచేసి మంచి పిల్లలుగా మనం ఉండాలి. ఆయన మన దగ్గర నుంచి ఇదే కోరుతున్నాడు, ఇదే కోరుకుంటున్నాడు. మన ఆయనకు అందించాల్సింది కూడా ఇదే. అలా కాకుండా ఏదేమైనా సరే మాకు నచ్చినట్టుగా ముద్దుతాం, మాకు నచ్చినట్టుగానే ముందు కొనసాగుతాం. ఎవడు ఎలాగైనా పోనే, మేము ఏమాత్రం కూడా పట్టించుకోమన్నట్టుంటే మీరు క్రైస్తవులు ఉండకపోవడమే బెస్ట్. మీరు మరలా లోకంలోకి వెళ్ళిపోయి మేము లోకస్తులని చెప్పుకోండి, ఒక అందంగా ఉంటుంది. ఇక్కడుండి ఆయనకు అవమానకరంగా బ్రతకడం అమ్మో చాలా ప్రమాదం. అలా చేయొద్దు, ఓకేనా? ఇక రెండోదిగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు పోరాటం చేయాలంటున్నాడు. ఏ పోరాటం? కత్తులు తీసుకోండి, కర్రలు తీసుకోండి అంటున్నాడా? కాదు, వాక్య సంబంధమైన పోరాటం చేయండి అంటున్నాడు. అంటే వాక్య సంబంధమైన పోరాటం చేయడం అంటే ఇప్పుడు యుద్ధం నేర్చుకున్నవాడే యుద్ధం చేయగలుగుతాడు. బైబిల్ నేర్చుకున్నవాడే బైబిల్ నుంచి సమాధానాలు ఇవ్వగలుగుతాడు. ఈరోజు నా బైబిల్లో ఎవడో క్వశ్చన్ వేసేస్తే మన సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నట్టు మీరు ప్రతిరోజు బైబిల్ చదవట్లేదు అనమాట. అంతేనా? మీరు ప్రతిరోజు బైబిల్ చదవట్లేదు అనమాట. మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వారైతే, ప్రతిరోజు వాక్యం వింటున్న వారైతే మీ దగ్గర కూడా సమాధానాలు ఉంటాయి. కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఇప్పుడు ఈరోజు చాలామంది అన్నయ్యలు, చాలామంది అక్కయ్యలు కూడా తమ ఫేస్బుక్ ఛానల్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో కానీ చాలా అద్భుతమైన సమాధానాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు బాగా బైబిల్ చదువుతున్నారు, బాగా వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకుని ఎవడైనా సరే సమాధానం చెప్తాడు. మరి మీరు మౌనంగా ఉంటారంటే దాని అర్థం ఏంటి? మీరు వాక్యం చదవట్లేదు, వాక్యం వినట్లేదు, ప్రార్థనలో గడపట్లేదు. మరి అలాంటి నీచమైన ఆలోచనలతో కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే క్రైస్తవం నుంచి బయటకు వెళ్ళిపోవడం బెస్ట్. మరి ఇంకెందుకు వచ్చారు? మీరు తినేసి తాగడానికి వచ్చారా క్రైస్తవులకి? లేదంటే సుఖాలు అవి దొరుకుతాయని వచ్చారా? కాబట్టి ఆలోచన మానండి. ఈ రోజు నుంచి బైబిల్ చదవడం ప్రారంభించండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కంప్లీట్గా చదవండి. ఏ సందర్భం ఎక్కడ ఏది ఉందో మీకు అంత అర్థం కావాలి. ఎవడైనా ప్రశ్నించాడా వాడికి సరైన సమాధానం ఇచ్చేలా మీరు ఉండాలి. దేవుడు మీ విషయంలో అది కోరుకుంటున్నాడు. అంతేగాని ఎవడో సమాధానం చెప్పండి అని ఓహో అని ఎగిరిపోతుంటే ఇంటికి వచ్చి పిల్ల దాక్కుంటూ పారిపోవడానిక దేవుడు మనల్ని తన క్రైస్తవులను నడిపించింది, తన సత్యంలో నడిపించింది. మౌనంగా ఉండొద్దు, ఎవడు మౌనంగా ఉండొద్దు, సమాధానం చెప్దాం. అలాగని చెప్పి దూషించే ప్రయత్నం చేయొద్దు, కొట్లాటకి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా మన యుద్ధం మనుషులతో కాదు. అంటే మనుషులతో కాదంటే ఇలా అడిగే వారితో వాళ్ళని కొట్టుకొని తిట్టుకుని కాదు. వాళ్ళు అడుగుతున్నారా, మీకు డౌట్ వచ్చింది, సందేహపడేవారు కదా, కనికరపడండి అన్నాడు. సో నీకు డౌట్ వచ్చింది కాబట్టి వాక్యం అలా లేదనైనా అపార్థం చేసుకోకు, అసలు నిజం ఇది, అసలు సత్యం ఇది అని వాళ్ళకి వివరించే ప్రయత్నం చేద్దాం. జస్ట్ వన్ టైం ఒకసారి చెప్దాం. వాళ్ళు వినని పక్షంగా విడిచిపెట్టేయడమే అంతే. అదే తప్ప నువ్వెంతరా నేనెంతరా ఈ ఆలోచన విధానం మంచిది కాదు. సో ఇదొకటి. ఇక రెండోది ఏంటంటే ఈ పోరాటం చేయాల్సిన విషయంలో రెండోది ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒకసారి చూడగలిగితే చూద్దాం. ఎందుకంటే టైం లేదని చెప్పేసి నేను ఆ విషయాన్ని మీకు వివరించి ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను. కానీ చూద్దాం, ఇది ఒకసారి చూద్దాం. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకుంటున్నారు కారా, అటు వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చెప్పుకోవాలని తలంచుకుంటున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చెప్పుకున్నట్లు చేయడం నేను మిమ్మల్ని బట్టి బతిమాలుకుంటున్నాము. మేము శరీరదారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము
వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని. సో ఆయన యుద్ధాన్ని ఎవరితో చేస్తున్నాడు అని చెప్తున్నాడు, ఎవరితో చేస్తున్నానని చెప్తున్నాడు. శరీర సంబంధంగా మేము నడుచుకున్నప్పటికీ, అంటే మేము మామూలు శరీరదారులు అయినప్పటికీ మా యుద్ధం శరీరాలతో కాదు అంటున్నాడు. మరి ఎవరితోట మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజలినంత బలం కలవై ఉన్నవి అంటున్నాడు. దేవుని పనికి చాలా ఆటంకాలు వస్తున్నాయి, వాటన్నిటిని పడగొట్టే విధంగా మా ప్రార్థన ఉంటుంది, మా వాక్యం ఉంటుంది అంటున్నాడు. అంటే పోరాటం చేయవలసింది వాక్యపు విరోధుల మీద, వాక్యానికి విరోధంగా ఉన్న వారి మీద. అంటే ఈరోజు క్రైస్తవులకు వచ్చి కూడా వాక్యానికి చాలామంది విరోధంగా ఉన్నారు, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. సో వాళ్ళకి సరైన విధంగా బుద్ధి చెప్పి మరలా సత్యంలో నడిపించే ప్రయత్నం చేయాలి. ఈ మధ్యన కొంతమంది వాక్యంలో కొంతకాలం గడిపి బయటికి వెళ్ళిపోయి అణిజలతో చేతులు కలిపి రకరకాల మాటలు మాట్లాడి మరలా క్రైస్తవంలోనికి వచ్చి నాకు దేవుడు కనబడ్డాడని చెప్పేసి మాట్లాడడం చూస్తూ ఉన్నాం. దేవుడు కనబడ్డా మరి అసలు ఏం జరిగిందో మనకైతే తెలియదు. కాకపోతే ఒకసారి వచ్చిన తర్వాత చావైనా రేవైనా సత్యాన్ని బలంగా పట్టుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప మరలా దారి తప్పిపోయి వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళేలా ఉండకూడదు. దానివల్ల దేవుడు అవమానపరచబడతాడు. సో అలాంటి ఆలోచన మంచిది కాదు, అలా చేయొద్దు, ఎవరు చేయొద్దు. ఇక రెండోది, ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సో పలానా వచనాలు నాకు అంత క్లియర్గా అర్థం కావట్లేదు, నాకు రాంగ్ అనిపించింది ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించిన సమర్థులు చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా అనేవాళ్ళందరినీ మీరు సంప్రదించి వాటి విషయమే క్లారిఫై చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప మరలా అన్యజనులతో చేతులు కలిపి అవమానకరంగా మాట్లాడి ఇవన్నీ ఉండిపోతాయి కదా యూట్యూబ్లో, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. 4 రకాల నాలుకలు వేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మరలా అది దేవునికి అవమానకరంగా ఉంటుంది. అలాంటి ఆలోచన విధానం చేయొద్దు, ఇక మీదట అలా చేయొద్దు. సో సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు యుద్ధాన్ని ఎవరితో చేయాలట? శరీరంతో చేయాలంటున్నాడు. ఈ శరీరం చాలా 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 బలహీనమైన ఘట్టం అంటున్నాడు. ఇప్పుడు మరి బలహీనమైన ఘట్టమే దేవుని పని కొరకు బలంగా తయారు చేయాలంటే ఏం చేయాలి? శరీరాన్ని దేవుని పని కొరకు బలమైన ఘట్టంగా మార్చాలంటే ఏం చేయాలి అని అంటే, మనసు ఎవరి మాట వినదట, మరి దాన్ని అణిచి కుదించి సత్యం కోసం నిలబెట్టాలంటే ఏం చేయాలి అని అంటే, మనం దేన్ని అలవాటు చేస్తే శరీరం దానికి అలవాటు పడుతుందంట. ప్రతిరోజు పొద్దున్న 5 లేచి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇంకా అలారం ఆకలద్దు, చక్కగా టైం లేచిపోతారు, వాళ్ళు పనాలు చేసుకుంటారు. మరి ప్రతిరోజు 5 లేచి వాళ్ళు పనాలు చేసుకుంటున్నారు, మరి కొత్తగా అలారం పెట్టుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? లేకపోతారు. అలారం మోగినా దాన్ని కట్టేసి నిద్రపోవాలనుకుంటారు. మరి ఎందుకు అలా అంటే, వాళ్ళ శరీరానికి అలవాటు చేయలేదు. మరలా నిద్ర అంటున్నారు, నిద్రను అలవాటు చేశారు. కొంతకాలానికి కఠోరమైనగా శ్రమ తీసుకుని ఖచ్చితంగా 5 o'clock లేచే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత అలారమే అక్కలద్దు. అలారం కట్టడానికి వీళ్ళు ముందే లేచి కూర్చుంటారు. అంటే పొద్దున్నే 5 లేవడం విషయంలో ఇంత ఖచ్చితంగా ఉంటే, మరి దేవుని పని కోసం ఈ శరీరాన్ని అలవాటు చేస్తే శరీరం కూడా దేవుని పనే చెయ్యి అంటది. అంత బలంగా ఈ శరీరాన్ని మనం చక్కగా అమర్చుకుని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు ప్రార్థనలో గడపాలి. ఎన్నో బలహీనతలు ఉంటాయి శరీరంలో, వాటన్నింటిని జయిస్తూ పోరాడుతూ విజయాలు సాధిస్తూ మరింత పరిపూర్ణతను సాధించుకునే విధంగా ఉండాలి. మరింత పరిపూర్ణతను అనేకులకు అందించే విధంగా ఉండాలి. మనం సాధించినప్పుడు అది ఎలా సాధించాం? ఒకడు మార్గం వేసాడు, మరలా ఇంకొకటి మార్గం వేయాలా? ఆ మార్గంలో వెళ్ళిపోతే సరిపోతుందా? సో అలాగే ఇప్పుడు ఆ శరీరాన్ని ఎలా జయించాలి, ఏంటిది, ఎలా అయితే మనం చక్కగా సత్యాలు కట్టుకోగలుగుతాం అని చాలామంది చాలా విషయాలు తెలియజేస్తున్నారు. విని దాని ప్రకారం నడుచుకుంటే సరిపోతుంది. మీరు కొత్తగా పునాది నుంచి రావాల్సిన పని లేదు. ఇప్పుడు వాక్యంతో ప్రతిరోజు హృదయం నింపుకుంటే ఆటోమేటిక్గా శరీరం కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడైతే హృదయంలో వాక్యం ఉంటుందో శరీరం కూడా కంట్రోల్ తప్పిపోతుంది. మరలా యుద్ధంలో మనం ఓడిపోతాం. మనం ఓడిపోయే స్థితి ఎప్పటికీ రాకూడదు. ఎప్పుడు శరీరాన్ని జయిస్తూ శరీరాన్ని దేవుని పని కొరకు చక్కగా నిలబెడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా మనం మారాలి. అలాంటి గొప్పదైన ధన్యత
నిరంతరం దేవుని పనిలో వాడబడే గొప్పదైన కృప దేవుడి మీద అందరికీ అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని. పరిశుద్ధులైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు. ప్రభావ మీ నామం మేము కలుగును గాక. రోజు రోజుకు మరింత పరిపూర్ణత అందించుకుంటున్నాను. ఆనాడు దావీదు గారిలాగా మేము కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్లాగా, ప్రత్యేకమైన విలువ కలిగిన మీ పనిలో నమ్మకంగా ముందుకు కొనసాగే బిడ్డలుగా, పిల్లలుగా ముందుకు కొనసాగడానికి మీ గొప్పదైన పరిశుద్ధ ఆత్మ సంపక అందించమని మీ కృపలో వర్ధిల్లింపజేయమని వేడుకుంటూ ప్రాధాన్యపడుతుంది. మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఏదో